ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటీవీ. 2024 ఎన్నికల ఫలితాలు నారా కుటుంబానికి రాజకీయంగా అధికారం ఇవ్వడమే కాకుండా సంపద పెరిగే విధంగా దోహదపడినట్లుగా తెలిసింది. ముందుగా రాజకీయంగా ఏం లబ్ధి చేకూరింది అంటే ఎన్నికల ఫలితాల్లో ఏపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా జాతీయ స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడుకి అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 16 మంది ఎంపీలు కీలకం కాబోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే ఈ 16 మంది ఎంపీలు నారా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉండబోతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క పరపతి అనేది జాతీయ స్థాయిలో పెరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడికి తగినంత గుర్తింపు, తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది నారా కుటుంబానికి రాజకీయంగా మేలు కలిగే విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా సంపద పెరిగే విధంగా కూడా ఉపయోగపడినట్లుగా తెలుస్తూ ఉంది. హెరిటేజ్ ఫుడ్ సంబంధించి నారా భువనేశ్వరి గారు ఎండీగా ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ అనేది జూన్ 3వ తారీఖున 424గా ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 20% పెరిగి 620కి అయితే చేరుకోవడం జరిగింది. మొత్తంగా భారీగా హెరిటేజ్ ఫుడ్స్లో షేర్స్ ఉన్నటువంటి నారా భువనేశ్వరి యొక్క సంపద అనేది 20% అనేది పెరిగినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా 679 కోట్లు అనేది నారా భువనేశ్వరి గారు ఈ 5 రోజుల్లోనే సంపాదించినట్లుగా అంటే ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక రాజకీయంగానే కాకుండా సంపద పెరిగే విధంగా కూడా 2024 ఎన్నికల ఫలితాలు నారా చంద్రబాబు నాయుడికి, నారా భువనేశ్వరి గారికి ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది. ఇంకా నారా లోకేష్ విషయానికి వచ్చేప్పటికీ కూడా 2024 ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఇటు సంపద పెరిగే విధంగా కూడా ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది. రాజకీయంగా మంగళగిరిలో నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. తొలిసారి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. రాజకీయంగా ఈ విధంగా మేలు కలిగితే సంపద పెరిగే విధంగా కూడా ఉపయోగపడి 2024 ఎన్నికల ఫలితాలు హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ అనేది 20% పెరగడంతో ఈ హెరిటేజ్ ఫుడ్స్లో భారీగా షేర్స్ ఉన్నటువంటి నారా లోకేష్ యొక్క సంపాదన కూడా భారీగా పెరిగినట్లుగా తెలుస్తూ ఉంది. 237 కోట్లు ఈ 5 రోజుల్లోనే నారా లోకేష్ సంపాదించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా నారా లోకేష్ కూడా 2024 ఎన్నికల ఫలితాలు సంపద పెరిగే విధంగా తర్వాత రాజకీయంగా కూడా ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది. 2024 అనేది నారా కుటుంబానికి మంచి మైలేజ్, మంచి సంపాదన అనేది పెరిగే విధంగా ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది.